నెల్లూరు నగరంలోని అరవిందనగర్లో గల మన హాస్పిటల్ ప్రాంగణమునందు ఈరోజు భారత చైతన్య యోజన పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం నుంచి పెద్ద ఎత్తున మహిళలు బీసీవై పార్టీలో చేరారు. శనివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండల అధ్యక్షులుగా గారా వెంకట్రావుకి బాధ్యతలు అప్పగించి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బీసీవై పార్టీలో చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, మా పార్టీ సిద్ధాంతాలు, మా జాతీయ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ యొక్క సమస్యల మీద పోరాట పటిమను చూసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరూ పార్టీలో చేరుతున్నారని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు డాక్టర్ గుంజి నరసింహారావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమగోపాల్, అరుణాచలం సెల్వం, వల్లిపు వెంకటరత్నం, రాకాటి బాబు, సెల్వం ఇందిర, రాపూర్ లక్ష్మమ్మ, ఎస్కే షబానా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు బుధవరపు బాలాజీ, భారత చైతన్య యోజన పార్టీ జిల్లా కన్వీనర్ని. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం రూరల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు భారత చైతన్య యువజన పార్టీలో చేరడం జరిగింది. మా జాతీయ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ గారు సమస్యల మీద, ప్రజా సమస్యల మీద బలమైన పోరాటం చేస్తుంటే అన్ని వర్గాల నుంచి పూర్తి మద్దతు వస్తుంది. ఈరోజు రూరల్ మండల అధ్యక్షులుగా గారా వెంకటరమణయ్య గారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆయన్ని మా పార్టీలో కండువ కప్పి తీసుకోవడం, అలాగే నియామక పత్రం అందజేశాం. ఈ రోజు నుంచి మండల అధ్యక్షుల బాధ్యతలు తీసుకున్న వారు గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ కమిటీలు, డివిజన్ కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలని తెలియజేస్తున్నాము. అలాగే గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ సమస్యల గురించి మా జిల్లా నాయకత్వానికి తెలియజేస్తే ఆ సమస్యల మీద పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా జాతీయ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రజాక్షేత్రంలో ముందుకెళ్లేదానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే రాజధాని ప్రాంతంలో బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమం తీసుకున్నాయి. 5 డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు. ఆ డిమాండ్లు ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు కాలం కూడా ఇది ఇచ్చాడు. ఆ డిమాండ్లు నెరవేర్చకపోతే ఏప్రిల్ 11వ తేదీ పూలే జయంతి రోజు విజయవాడ కేంద్రంగా ఆమరణ నిరాహారదీక్ష కూడా కూర్చుంటానని పిలుపునిచ్చున్నారు. ఆయన ఆదేశాలు సూచనలతో ఈ జిల్లాలో కూడా మా జిల్లా కార్యవర్గం మొత్తం కూడా ఆ ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధంగా ఉంది. మా నాయకుడు సమాజంలో ఉండే అన్ని వర్గాలను కలుపుకోబోతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తుంది ఈ పార్టీ. ఈ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం మా అధినాయకుడు కనిపిస్తారు. అందువల్ల ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున మా పార్టీలో ఈరోజు చేరారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ స్థానిక సంస్థల్లో ప్రతి ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు రూరల్ మండలం అధ్యక్షుడిగా బీసీవై పార్టీ జిల్లా కన్వీనర్ బాలాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కమిటీ సభ్యులందరూ కలిసి గారా వెంకటరమణయ్య గారిని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా గారా వెంకటరమణయ్య గారు ఆధ్వర్యంలో వెంగళరామనగర్ ప్రాంతం నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు మహిళా మనులు చాలా ఎక్కువ సంఖ్యలో ఈరోజు బీసీవై పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నా పేరు డాక్టర్ గుంజి నరసింహారావు. నేను బీసీవై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా ఉన్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.